కటకటాల్లో కిడ్నాపర్లు, పీడీఎస్ బియ్యం పక్కదారి, గజరాజుల బీభత్సం, యాదగిరిగుట్టలో మిస్ యూనివర్స్. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన గోదావరి కన్నీటి గోస పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. పెద్దపల్లి, సుల్తానాబాద్ మీదుగా పాదయాత్ర కొనసాగింది. మాజీ సీఎం కేసీఆర్ సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీటి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పిల్లరు కుంగడంతో దానికి మరమ్మతులు చేయకుండా గోదావరిని ఎండగట్టారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు కోరుకంటి. ప్రాజెక్టులో ఒక పిల్లరు ప్రాబ్లం వచ్చిందంటే 15 నెలలైంది. ఒక పిల్లర్ను రిపేర్ చేయలేనటువంటి దుస్థితిలో వీళ్ళ పరిపాలన ఉన్నది అని అంటే అందుకోసమే ఇలా ఎండిపోయింది గోదావరి. ఎండిపోయినటువంటి గోదావరితోని రైతులందరూ కూడా సాగునీటి లేక ఇబ్బంది పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాన జలాశయాలు అడుగంటిన పరిస్థితి నెలకొంది. పాలమూరు వరప్రదాయనిగా పేరున్న జూరాల ప్రాజెక్టు 3 టీఎంసీల నీటికే పరిమితమైంది. దీంతో సాగు, తాగు నీటి సమస్య మొదలైంది. పంటలు చివరి దశకు చేరుకోవడంతో మార్చి నెల చివరి వరకు సాగునీరు అవసరం ఉంటుంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు చోట్ల తాగునీటి సమస్య కూడా నెలకొంది. భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ ఆందోళన చేసింది. పీహెచ్సీ సరిపోవడం లేదని, అక్కడ తగిన వైద్య సదుపాయాలు లేవన్నారు. సమీప గ్రామాల ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వారు చెప్పారు. ముల్కనూరులో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కు అవమానం జరిగిందన్నారు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆయన నిరసన చేశారు. జగదీష్ రెడ్డి బేషరతుగా సభాపతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పట్ల అహంకారంగా మాట్లాడడం సరికాదన్నారు. సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయంలో ఆదిలాబాద్ ప్రజలకు బీజేపీ నేతలు నగేష్, పాయల్ శంకర్ వెన్నుపోటు పొడిచారన్నారు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి. కొత్త పరిశ్రమలను తీసుకురాలేని బీజేపీ నేతలు ఉన్న సీసీఐ ఫ్యాక్టరీని తుక్కు రూపంలో వేలంపాట నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రేణుకా సిమెంట్ పేరు మీద మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే పాయల్ శంకర్ డబ్బులు దండుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే భూ కబ్జాలపై ఆధారాలతో సహా త్వరలో బయట పెడతానని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు మే 15 నుంచి 18 వరకు తిరుపతిలో జరగనున్నాయి. ఈ సభలకు సంబంధించిన లోగోను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవిష్కరించారు. హక్కుల కోసం యువత అనే నినాదంతో సభలు నిర్వహిస్తున్నట్లు నారాయణ తెలిపారు. కారణాలకు యువత జీవితాలను బలి చేస్తున్నారని, సమాజంలో యువత ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు ఉండటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువతను తప్పుదోవ పట్టించేలా సనాతన ధర్మాన్ని తెరపైకి తెస్తున్నారని నారాయణ విమర్శించారు. యువతలో చైతన్యం తెచ్చే విధంగా ఏఐవైఎఫ్ జాతీయ సభలు ఉంటాయని ఆయన తెలిపారు. తమకు భద్రత కల్పించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఓయూకు వెళ్లే రహదారులను పోలీసులు మూసివేశారు. ఓయూ టెక్నాలజీ హాస్టల్ బాత్రూం పైకప్పు పెచ్చుల మీద పడి ఒక విద్యార్థినికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో తమకు భద్రత కల్పించాలని విద్యార్థులు ఆందోళన చేశారు. బాత్రూంలకు వెళ్లాలంటేనే భయమేస్తుందన్నారు. గతంలో ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని విద్యార్థులు చెప్పారు. వెంటనే అధికారులు స్పందించి హాస్టల్ మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లు సిబ్బంది 48 గంటల తర్వాత సమ్మె విరమించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిన్నటి నుంచి సమ్మె చేశారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు డిమాండ్లను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని డీడబ్ల్యూఓ అధికారి సంధ్యారాణి హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించారు. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు 48 గంటలు సమ్మె చేశారు. కలెక్టరేట్ గేటు ముందు వంట వార్పు చేసుకుని అక్కడే బస చేశారు.
ఖమ్మం నగరంలోని రైల్వే మధ్య గేట్ ను మూసివేయడంపై స్థానికులు నిరసన తెలిపారు. గాంధీ చౌక్ నుంచి మధ్య గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైల్వే మేనేజర్ కు వినతి పత్రం అందించారు. మధ్య గేట్ ను మూసివేయడం వల్ల 1 టౌన్ 2 టౌన్ నుంచి గాంధీ చౌక్ వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. తక్షణమే మధ్య గేట్ ను ఓపెన్ చేయాలన్నారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు మార్చుతూ తెలంగాణ అసెంబ్లీ చట్టం చేయడాన్ని నిరసిస్తూ ఆర్యవైశ్యులు ధర్నా చేశారు. తెలుగు ప్రజలందరికీ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శమని వారు తెలిపారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు విద్యుత్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మీటర్ రీడింగ్స్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. స్మార్ట్ మీటర్ల వల్ల మీటర్ రీడింగ్ ఉద్యోగులకు ముప్పు పొంచి ఉందన్నారు. ఒకవేళ తాము ఉద్యోగం కోల్పోతే విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మీటర్ రీడింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ ఏడీకి వినతి పత్రం అందజేశారు. మెదక్ జిల్లా రామాయంపేటలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం సహకారంతో రైతులకు సాంకేతిక సాగుపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేసవి కాలంలో మామిడి పళ్ల తోటలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ నారాయణ, ఇతర అధికారులు పాల్గొని వివిధ సూచనలు చేశారు. మెదక్ జిల్లా రావెలి శివార్లో ఫేక్ డాక్యుమెంట్లతో భూమిని రిజిస్ట్రేషన్ చేశారని భూ యజమాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి ఏపీలోని పాస్బుక్ ఉపయోగించి 3 ఫేక్ డాక్యుమెంట్స్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో తయారు చేశారన్నారు. తూఫాన్ మున్సిపల్ కార్యాలయంలో 2 హౌస్ నెంబర్లను సేకరించి 2 డాక్యుమెంట్స్ తయారు చేశారన్నారు. నాలా కన్వెన్షనల్ ద్వారా మరొక డాక్యుమెంట్ తయారు చేశారన్నారు. భూములకు పలుమార్లు డాక్యుమెంట్ తయారు చేస్తూ అధికారులు ప్రజలను పక్కుదోవ పట్టిస్తున్నారని ఆయన తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలిహెర్ మండలం మానస్పల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు 2 లారీల్లో 15 లక్షల విలువైన బియ్యాన్ని తరలిస్తూ ఉన్నారు. 2 లారీలను సీజ్ చేసి 2 డ్రైవర్లను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అక్రమ రవాణా వెనుక ఉన్న ముఠాలను గుర్తించేందుకు ఆరా తీస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఓ యువకుడు హల్చల్ చేశాడు. రోడ్డుపై అర్ధనగ్నంగా బైఠాయించి నిరసన చేశాడు. తన భార్యను తనతో పంపించేందుకు పోలీసులు సహకరించాలని కోరాడు. హైదరాబాద్ కు చెందిన స్పోర్ట్స్ జర్నలిస్టులు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డిని కలిశారు. స్పోర్ట్స్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారుల అభ్యున్నతికి కృషి చేస్తున్న స్పోర్ట్స్ జర్నలిస్టులకు ఇళ్లు మంజూరు చేయాలని శివసేనారెడ్డిని కోరారు. ఇళ్ల సమస్యను సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళతానని, స్పోర్ట్స్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వరంగల్లో కిలాడి లేడీని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆమెతో పాటు వ్యభిచార ముఠాలో ప్రమేయం ఉన్న మరో 5గురిని అరెస్ట్ చేశారు. 6గురిని రిమాండ్కు తరలించారు. వారి నుంచి భారీగా కండోమ్స్, మొబైల్స్, కారుతో పాటు 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ జిల్లాలోని దామర మండలం యాదళ్ల గ్రామానికి చెందిన ముస్కులత కొన్నాళ్లుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సిపి సన్ప్రీత్ సింగ్ చెప్పారు. తన వ్యభిచార వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి బాలికలను కూడా ఇందులో దింపాలని చూసిందన్నారు. ఇందులో భాగంగా తల్లిదండ్రులు లేని ఓ బాలికను ట్రాప్ చేసినట్లు సిపి తెలిపారు. ఆ బాలికను మచ్చిక చేసుకుని మంచి మాటలు చెప్పి డబ్బు ఆశ చూపి గంజాయి అలవాటు చేసి వ్యభిచారం రొంపిలోకి దింపినట్లు చెప్పారు. అనంతరం ఆ బాలిక స్నేహితులను కూడా వ్యభిచారంలోకి దింపాలని ఒత్తిడి చేయడంతో 2 మైనర్లను ఎంచుకున్నారు. అందులో ఒక బాలిక ఇది గమనించి దూరంగా పెట్టగా మరో బాలిక వారి వల్ల చిక్కుకున్నట్లు సిపి తెలిపారు. బాలికకు గంజాయి అలవాటు చేసి నెల 11న ఇంటి నుంచి బయటకు రప్పించి నర్సంపేటకు తీసుకెళ్లారు. అక్కడ బాలికకు గంజాయి ఇచ్చారు. ఆమె మత్తులో ఉండగా యువకులతో అత్యాచారం చేయించినట్లు సిపి తెలిపారు. విషయం ఎవరికైనా చెప్తే అత్యాచారం చేసిన వీడియోలు బయట పెడతామని బెదిరించారన్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు చేయగా ఈ ముఠా వ్యవహారం వెలుగు చూసిందని తెలిపారు. 5 అక్యూజ్, ఒక జేసీఎల్ అమ్మాయి. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర ప్రాపర్టీ మనం సీజ్ చేసినాము. దాంట్లో 1.8 కిలోగ్రామ్ గాంజా వాళ్ళ దగ్గర దొరికింది. అట్లాగే ఇది కాండమ్ ప్యాకెట్స్ చాలా వరకు ఉన్నాయి. 4300 వరకు కాండమ్ ప్యాకెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మస్కు లత ఎవరైతే ప్రాసిక్యూషన్ నడిపిస్తున్నదో ఆమె దగ్గర అవి అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. 75,000 క్యాష్, దెన్ 1 బ్రేజా కార్, అట్లాగే 4 మొబైల్ ఫోన్స్ ఇవంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. వీళ్ళది పాత నేర చరిత్ర కూడా చాలా ఉంది. మిస్ యూనివర్స్ 2024 విక్టోరియా ట్వైలిగ్
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. యాదగిరిగుట్ట కొండపైన ఆమెకు మొక్కును ఇచ్చి స్వాగతం పలికారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అనంతరం ఆలయానికి చెందిన బ్యాటరీ వాహనంలో కొండపైకి ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు చేరుకుని స్నాన సంకల్ప పూజలు చేశారు. ఈశాన్య దిశలో ఉన్న అఖండ జ్యోతికి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయ కొట్టారు. క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ముఖ మండపంలో స్వర్ణ ధ్వజస్తంభానికి మొక్కి గర్భాలయంలోకి వెళ్లారు. మిస్ యూనివర్స్ గర్భగుడిలో స్వయంభూ నారసింహుణ్ణి దర్శించుకుని ముఖ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధానాలయ ముఖ మండపంలో అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో భాస్కర్ రావు లడ్డూ ప్రసాదం స్వామివారి శేష వస్త్రాలు అందచేసి నారసింహుడి ఫోటోను బహూకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అడవిలో కొలువైన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయాన్ని హీరో నితిన్ దర్శించుకున్నారు. అశ్వరావుపేటకు చెందిన ఓ వ్యక్తి గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద ఫంక్షన్ నిర్వహించారు. ఈ ఫంక్షన్ కి నితిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గుబ్బల మంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరినట్లు నితిన్ చెప్పారు. దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 20న తాను నటించిన రాబిన్ హుడ్ సినిమా విడుదల అవుతుందని చెప్పారు. ఆ సినిమా విజయవంతం అవ్వాలని అమ్మవారిని వేడుకున్నట్లు నితిన్ పేర్కొన్నారు. తిరుమల టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు వచ్చాయి. బళ్ళారికి చెందిన శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు 1,23,00,000 రూపాయలను టీటీడీ ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు. విరాళం టీటీడీ ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 25న కోయిల ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది ఆస్థానం జరగనుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో 25, 30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. 25, 30 తేదీలలో ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉంటాయని టీటీడీ తెలిపింది. ఈ నెల 24, 29న వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఎటువంటి సిఫారసు లేఖలను స్వీకరించడం జరగదని టీటీడీ స్పష్టం చేసింది. శ్రీరామనవమి వైష్ణవాలయాల్లోనే కాదు అనేక శివాలయాల్లో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వేములవాడలో ఏటా రామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే వేములవాడలో జరిగే రాములోరి కళ్యాణానికి ఓ విశిష్టత ఉంది. ఓవైపు సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటే మరోవైపు శివుణ్ణి తమ నాథుడిగా భావించే హిజ్రాలు, జోగినులు వివాహమాడతారు. ఈ ఘట్టాన్ని శివపార్వతుల కళ్యాణంగా పిలుస్తూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే జోగినులు, హిజ్రాలు అందంగా ముస్తాబై పెళ్లిపీటలెక్కుతారు. పట్టు వస్త్రాలను ధరించి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకుని సీతారాముల కళ్యాణం జరిగే సన్నిధికి చేరుకుంటారు. రాముల వారు సీతమ్మకు తాళి కట్టే సమయంలోనే శివుడు తమను వివాహం చేసుకున్నట్లు భావించి ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుని వివాహమైనట్లు భావిస్తారు. దైవ సన్నిధిలో జరిగే ఈ తతంగంతో పరమశివుడే తమ నాథుడు అని మురిసిపోతూ ఉంటారు. ఈ తంతు ముగిసిన తర్వాత సీతారాముల వారికి జోగినీలు పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కరీంనగర్ జిల్లాలో పంటలు ఎండుతున్నాయి. సాగునీరు లేక ఎండిపోతున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు నీళ్లు లేక కళ్ల ముందే ఎండిపోతూ ఉండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటిని తరలిస్తూ ఉన్నారు. గంగాధర మండలం తాడిజెర్రిలో ఓ రైతులు ట్యాంకర్లతో బోరుబావిని నింపి అక్కడి నుంచి పంటకు మోటార్ల సహాయంతో అందిస్తూ ఉన్నారు. ఈ దీనస్థితి కరీంనగర్ జిల్లాలో పలు మండలాల్లో కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సాగునీరు అందక రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బావులు తవ్వకాలు తీస్తున్నా కూడా నీరు అందని పరిస్థితి. దీంతో పంట పొలాలు ఎండకుండా రైతులంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాలు అంచుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఒక రైతు వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని తీసుకుని వచ్చి తన వ్యవసాయ బావిలో నింపుకొని ఇక్కడ నుంచి మోటార్ ద్వారా తన పంట పొలాలకు అందించి వాటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది గంగాధర మండలం తాడిజెర్రి గ్రామంలో ఒక రైతు చేస్తున్నటువంటి తన పంట పొలాలను కాపాడుకొని చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు పంట పొలాలకు నీరందక ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు అందతలే అని చెప్పి ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం నాకు అందుబాటులో రైతులు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. రోజుకి ఎన్ని ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొస్తున్నారు? పంట పొలాలకి నీరు సరిపోతుందా? 12 ట్రాక్టర్లు తీసుకొస్తున్నాం. 12 ట్రిప్పులు కొడతాం. ఒక ట్రిప్పుకు 800 రూపాయలు ఖర్చు వస్తుంది. రోజు 12 ట్రిప్పులు కొడితే ఒక మడి వారుతుంది. అంటే ఎన్ని రోజులుగా మీరు ట్యాంకర్ల ద్వారా నీటిని? ఇప్పటికి 20 రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది ఇట్లా కొట్టబట్టి. రోజు 12 ట్రాక్టర్లు కొడుతున్నాం. ట్రిప్పుకి 700 ఖర్చు వస్తుంది. మాకు కుడికాలు వస్తే ఈ ప్రాబ్లం పోతుంది, లేకపోతే ఇట్లే వెళ్ళిపోతాయి పొలాలన్నీ.
అంటే రోజుకు 12 ట్రాక్టర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు కదా, పంటకు అందుతుందా ఈ వాటర్ సరిపోతుందా? సరిపోదంటే కొంచెం కొంచెం సరిపోతలే, ఎండిపోతుంది అక్కడక్కడ. అయినా కొట్టినా కానీ 12 ట్రిప్పులు సరిపోతలేవు, మాకు టైం సరిపోతలేదు అంతే. కరెంటు లేదు, కరెంటు ఒక ట్రిప్పు కరెంట్ లేకపోతే ఇంకో ట్రిప్పు బంద్ అవుతుంది. కరెంటు ఒకసారి పోయి వచ్చే వరకు ట్రిప్పు లేట్ అవుతాయి, 2 ట్రిప్పులు. కరెంట్ ఉంటే 15 ట్రిప్పుల దాకా కొడుతుంది. మీరు ఎంత సాగు చేస్తున్నారు? మీ పంట పొలాల పరిస్థితి ఏ రకంగా ఉంది? నీరు అందుతుందా? నీరు అందుతలేదు. నేను 5 ఎకరాలు చేశాను పొలం చేసినాం కానీ నార్లపురం కూడి కాలువ వాటర్ వస్తే మా గర్శవతి చెరువు, ఉప్రమలాల చెరువు వాళ్ళకి ఇస్తే మాకు ఎలాంటి బాధలు ఉండవు. ఇవి గత ప్రభుత్వాల నుంచి మొత్తుకుంటున్నాం మేము. ఆ కాలువను ఎవరు అడ్జస్తలేరు. కాలువ దయచేసి మాకు కాలువను తీసుకొచ్చి చెర్లకు వాటర్ ఇవ్వాలని కోరుతున్నాం. అంటే ఈ ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు కదా, ఈ నీరంతా కూడా పంటను బతికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నీరంతా కూడా సరిపోతుందా పంటలకు? అసలు ఇప్పటి మందం సరిపోతుంది. ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చింది కాబట్టి కొంచెం రోజు ఒక 10 గుంటలు 15 గుంటలు ఒక మడి, ఒక 10 గుంటలు ఒక రోజు, తర్వాత మళ్ళీ ఇంకో 10 గుంటలు, తర్వాత ఇట్లా వారానికి ఒక మడి 10 గుంట అయితే ఒక 2 ఎకరాలు పారిపిస్తున్నాం ఈ ఖర్చులు పెట్టి. ఈ చాలా చోట్ల కూడా రైతులంతా కూడా ఈసారి పంట పొలాలు ఎండిపోతున్నాయి, సాగునీరు అందడం లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రైతులు కొంత ఆర్థిక భారమైనప్పటికీ పంట చేతి కొంత దశ కాబట్టి ఈ దశలోనే పంటను కాపాడుకోవాలని చెప్పి వారంతా కూడా రైతులు తమ పంట ఎండిపోతే చూస్తూ ఉండలేం కాబట్టి ఈ రకంగా ఆర్థికంగా భారం పడినప్పటికీ తమ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి రైతాంగం చెప్తుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, తాడిజేరి గ్రామం నుంచి. ఇక బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి 10 టీవీ.